హాయ్. Hello, I'm Janu. I'm Vinu. So, welcome back to our channel. Vinu Janu forever. So, this is our second video. And today it's going to be crazy. సో ఈరోజు మేము కొన్ని క్రేజీ క్వశ్చన్స్ అండ్ సీక్రెట్స్తో మీ ముందుకు వచ్చాం. విను ముందే చెప్తున్నా, ముందే మనం ప్రామిస్ చేసుకుందాం. ఏంటి? నో స్కిప్పింగ్, నో లైయింగ్, ఓన్లీ హానెస్ట్ గా మాత్రమే, నిజాయితీగా మాత్రమే ఆన్సర్స్ చేయాలి. ఓకే, ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఓకే, డన్. ముందు నువ్వు స్టార్ట్ చేస్తావు, నన్ను స్టార్ట్ చేయమంటావా? ఆల్వేస్ లేడీసే ఫస్ట్గా, నువ్వే స్టార్ట్ చేయి. మనం లవ్లో ఉండేటప్పుడు, అంటే అప్పట్లో నువ్వు నన్ను కలవడానికి వచ్చేటప్పుడు మీ పేరెంట్స్తో చెప్పిన పెద్ద అబద్ధం ఏంటి? అబద్ధం అంటే ఒకటా రెండా, చాలా ఉంటాయి. అదేనబ్బా, అందులో ఏదో ఒకటి పెద్ద అబద్ధం ఏదో ఒకటి చెప్పు. నేనే కాదు, నా తెలిసి లవ్లో ఉన్న ప్రతి ఒక్కరు చాలా అబద్ధాలు చెప్తారు. అవునా కదా? కరెక్టే కదా? సరే, ఓకే. నేను చెప్పిన అబద్ధం ఏంటంటే, ఒకసారి నేను కలవడానికి వచ్చినప్పుడు మా నాన్నలకి ఏం చెప్పానంటే, ఇలాగ మా ఫ్రెండ్ది మ్యారేజ్ ఉంది, పలానా ఊరు మ్యారేజ్కి వెళ్ళాలని అన్నాను. సో వాళ్ళు తెలుగుగా అప్పుడు యాక్చువల్లీ మోడవ ఏదో ఉందన్నమాట, అప్పుడు మ్యారేజ్ జరగవు. వాళ్ళేమన్నారంటే మోడవ కదా, మోడవలో పెళ్ళిళ్ళు ఏంటంటే అదేనన్నా వాళ్ళు క్రిస్టియన్స్ అని చెప్పి ఏదో చెప్పేసి వస్తానులే. ఆ రోజు మాత్రం నిజంగా వాళ్ళకి చాలా అంటే చాలా డౌట్ వస్తుంది ఇంట్లో వాళ్ళకి. అమ్మ ఇది ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, పెళ్ళిళ్ళ సీజన్ కూడా కాదు, పెళ్ళిళ్ళు అని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి. తప్పించుకోగలవా? మరి ఇప్పుడు తెలిసిపోద్దిగా. సో తెలిసిపోయి ఇంకేం చేస్తాను, అలాగే తెలియాల్సిందే కదా. ఇంకా నెక్స్ట్ ఇంకా చెప్పాలి. అయిపోయింది ఇంకా చెప్పు. ఇంకా అంటే ఒకసారి ఏం చేశానంటే గ్రూప్ టీ ఎగ్జామ్ అని చెప్పి నీ దగ్గరికి వచ్చాను. ఇంకొకసారి ఐపీఎల్ మ్యాచ్ అని చెప్పి వచ్చిన, ఇలాగా చాలా ఒకటా రెండో వందల అబద్ధాలు ఆడిశాను. నెక్స్ట్ నా టర్న్. నువ్వు ఎప్పుడైనా నాకు తెలియకున్నా నా ఫోన్ చెక్ చేసావా? నాకు తెలియకున్నా. నేను రోజున పడుకుపోయిన తర్వాత చెక్ చేస్తాను. అసలు ఎలా చెక్ చేస్తావు నా ఫోన్? నువ్వు పాస్వర్డ్ ఓపెన్ చేసి. ఓవర్ చేయకు, అలా తెలియకుండా చేయకూడదు కదా. నార్మల్ గా అబ్బా, ఏ వైఫ్ అయినా ఏ లవర్ అయినా మ్యాక్స్ పార్ట్నర్స్ అనుకుంటే చెక్ చేస్తారు అబ్బా. అవును, తెలియకుండా అలా చెక్ చేయదు, అడిగే చెక్ చేయండి, ఇస్తాం కదా. వీక్నెస్ అబ్బా, ఏదైనా అడిగి ఇస్తున్నామా లేదా? అడిగితే ఎలా ఇస్తారు అబ్బా? ఏమో మా డౌట్స్ మాకు ఉంటాయి. ఏముంది చెక్ చేస్తే? అంటే పడుకున్నాక చెక్ చేయాల్సినంత అనుమానం ఏముందని అడుగుతున్నాను. పడుకున్న తర్వాత అంటే అప్పుడే దొరుకుతుంది కదా బాబు. నో అని చెప్తాను యాక్చువల్ ఎక్స్పెక్టేషన్ తెలుసా, అందరు అమ్మాయిలాగా నువ్వు కూడా అయితే. అమ్మాయిలాగా అందరు అమ్మాయిలాగా ఏంటి? అసలు మేము అంతే కదా, మేము అలానే ఉంటాము. జస్ట్ నార్మల్గా ఫోన్ మామూలుగా చెక్ చేస్తాం. చెక్ చేయడం అంటే నువ్వు ఏదేదో అని కాదు, జస్ట్ నార్మల్గా. వాట్సాప్ లో ఎవరితో చాట్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ లో ఎవరితో చాట్ చేస్తున్నారు, ఎవరెవరు ఫోన్ చేశారన్నా, మరి ఏం చెక్ చేస్తున్నారు? అలా ఏం లేదు, నార్మల్గా ఫోన్ తీసుకుని అలా చూస్తాం అంతే. అంటే నార్మల్ గా అంటే ఒకసారి కాల్ అది లిఫ్ట్ చేయ కదా, అది కాల్ అది. సరే, ఈ రోజు చూడు, పడుకునేటప్పుడు ఎవ్రీడే పాస్వర్డ్ చేంజ్ అయిపోద్ది. పాస్వర్డ్ ఖచ్చితంగా నాది ఫింగర్ ప్రింట్ ఉంటుందిలే. నేను సెట్టింగ్ లోకి వెళ్ళి నా ఫింగర్ ప్రింట్ యాడ్ చేసుకున్నాను. ఓకే, ఇంకా అయిపోయిందిలే, ఇంకా వదిలేసే. ఇంకా ఇక నుంచి ఈ రోజు నేను చెక్ చేయండి. అలానే అంటే నీకు విషయం తెలుసా, ఇప్పుడు నువ్వు చెక్ చేయలేదా నేను కూడా అనుకున్నాను. నాకేం తెలుసు, రేపు చెక్ చేస్తా. అలానే అనుకో, సరేలే. నువ్వేమైనా తప్పు చేస్తే కదా నీకు, నువ్వేం చేయలేనప్పుడు ఎందుకు? ఇది అమ్మాయిలు పొసెసివ్నెస్ అబ్బా, పొసెసివ్ ఉంటది కదా అమ్మాయిలకి. చూడండి, మీరే ఒకసారి చెప్పండి, అలా మనకు తెలియకుండా మన ఫోన్ చెక్ చేయొచ్చు ఎవరైనా? అసలు వేరే వాళ్ళు కాదు కదా, వేరే నీ లైఫ్ పార్ట్నర్ నీ ఫోన్ చెక్ చేస్తే తెలియకుండా చెక్ చేయడం. నేను ఉన్నప్పుడు నా ఫోన్ విను, నా ఫోన్ నీ ఫోన్ ఉన్నప్పుడు ఫోన్ ఇవ్వరు కదా బాయ్స్. బాత్రూమ్ లో పట్టుకెళ్ళిపోతారు, ఇక్కడికి పట్టుకెళ్ళిపోతారు, అక్కడ పట్టుకెళ్ళిపోతారు. ఓవర్ చేయకు. ఎప్పుడైనా సరే నువ్వు విను, నాకు ఫోన్ అనగానే ఇవ్వలేదా? సరే అయిపోయింది కదా. ఓకే, గొడవలు అయిపోతాయి, జస్ట్ ఫన్ గా ఉండాలంటే. ఇప్పుడు నీ టర్న్ చెప్పు. మనం అన్నీ షేర్ చేసుకుంటాం కదా, అంటే నువ్వు మ్యాథ్స్ నాతో అన్నీ షేర్ చేసుకుంటాం కదా. నువ్వు నాతో ఎంతవరకు చెప్పలేంది నీ ఫ్రెండ్స్తో ఏమైనా ఒక సీక్రెట్ లాగా చెప్పు. ఎంతవరకు నాతో చెప్పలేని సీక్రెట్ ఏమైనా మీ ఫ్రెండ్స్ గురించి ఉంటే? కొంచెం యాక్చువల్లీ ఒక పెద్ద సీక్రెట్ ఉంది, చెప్పు. అది చెప్తే మాత్రం నీకు ఒక 2-3 మినిట్స్ మాత్రం మైండ్ బ్లాక్ అయిపోద్ది. అవునా? సో ఆయన ఎందుకు స్కిప్ చేసేసాడు? చెప్పు. ప్రామిస్ చేసుకున్నాం విను, ముందే ప్రామిస్ నాకు తెలియదు చెప్పు. అబ్బా ఎందుకు? ముందే ప్రామిస్ చేసుకున్నాం కదా, నాకు తెలియదు చెప్పు. సరేలా. యాక్చువల్లీ వింటర్లో మనం బైక్ పైన ఎర్లీ అవర్స్ అరౌండ్ 2-3 o'clock ఒక దగ్గరికి వెళ్ళాం, గుర్తుంది, ఒక హిల్ స్టేషన్కి. మనమే ఇంకొక కప్పులు
వింటర్లో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం. మొన్న ఇయర్ లాస్ట్ లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ అయ్యలేదు కానీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం. మనతో పాటు కప్పులు వచ్చింది, ఇద్దరం వెళ్ళాం, మన కప్పులు అండ్ వాళ్ళు. ఐడియా వచ్చింది, పేరు చెప్పక బయట, పేరు చెప్పడం లేదు, ఓకేనా. వెళ్ళాం కదా, తర్వాత వాళ్ళిద్దరికి బ్రేకప్ అయిపోయింది. బ్రేకప్ అయిపోయినా 1 month తర్వాత యాక్చువల్లీ వాళ్ళు అమ్మాయి నాకు కాల్ చేసింది. కాల్ చేసి ఇలా నీ డీపీలో ఉన్నది ఎవరని అడిగింది. ఇలా పలానా మా ఫ్రెండ్ అని చెప్పి అన్నాను అనమాట. అంటే అమ్మాయి అన్నది మీ ఫ్రెండ్ నెంబర్ నాకు ఒకసారి ఇస్తావా అన్నది. అప్పుడేమో నేను క్యాజువల్గానే చెప్పి నెంబర్ ఇచ్చాను. తర్వాత ఏమైందంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకుని వాళ్ళిద్దరు లవర్స్ అయిపోయారు. యాక్చువల్లీ ఇది నీకు చెప్దును కానీ ఎందుకు చెప్పలేదంటే, ఎక్కడ ఈ అబ్బాయి మా ఫ్రెండే, ఈ అబ్బాయి మా ఫ్రెండే, వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ ఒకే అమ్మాయి సంథింగ్ అంటే బ్యాడ్ అనుకుంటావని. సరే ఒకళ్ళి మనకి ఎందుకలాగైనా సరే అయిపోయింది. మంచి సీక్రెట్ చెప్పావు, ఇది ఓకే మంచిదే చెప్పావు. ఎందుకంటే లైఫ్ పార్ట్నర్తో అన్ని సీక్రెట్ షేర్ చేసుకోవాలి గైస్, గుర్తు పెట్టుకోండి. అందుకే నేను కూడా నీకు చెప్పాను, అడిగాను. కానీ నువ్వు మాత్రం ఎవరికి చెప్పకు ఇలా అంటే. నేను చెప్పను. అండ్ ఎప్పుడైనా కనిపించి వాళ్ళని అడగొద్దు, నీకు స్ట్రైక్ అయింది కదా. ఓకే స్ట్రైక్ అయింది. సరే ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుదాం, మంచి స్పైసీ యాడ్ చేసిన క్వశ్చన్ అడుగుదాం. ఓకే నాకన్నా ముందు నీకు ఎవరైనా క్రష్ ఉన్నారా? ఎవరంటారు? ఎవరు లేరు. ఓవర్ చేయకు, నో స్కిప్స్ అని నువ్వే అన్నావు. సో ఖచ్చితంగా చెప్పాలి, చెప్పు. ఏంటి ఉన్నారా, ఏంటి కొంప తీసి అంతసేపు ఆలోచిస్తున్నావు? ఉన్నారంటే ఎవరు ఉన్నారు, చెప్పు పోనీ. నేను అంటే నువ్వు రాకముందే పోలే, నేను అడిగింది అదే. బిఫోర్ నేను వచ్చాక ఎవరు లేరో నాకు తెలుసులే కానీ. అంటే తనని బస్సులో చూసానమాట. ఈవినింగ్ 6 o'clock ఇలా అరౌండ్ అవుతుంది. అంత బాగా గుర్తుంది ఏంటి? సరే మరి ఫస్ట్ క్లాస్ ఓకే ఓకే గుర్తు. కానీ కానీ అయితే బస్సులో చూసాను, వైట్ టీ షర్ట్ ఫుల్ స్లీవ్స్ వేసుకున్నాడు. అది చూసాను, చూడగానే బా మంచి హెయిర్, ఆ హైట్ అది చూసి సరేలే, ఎవరో ఉన్నారు ఆపేసేలే, చాలా చిరాగ్గా ఉంది వినడానికి. చెప్పమంటా మళ్ళీ మరీ అంత హెయిర్ కలరు అవన్నీ గుర్తుపెట్టుకున్నావు అంటే విన్నాను ఎలా ఉంటుంది చెప్పు నాకు. సరే ఉన్నారు కదా, ఉన్నారు కదా చెప్తున్నాను. అలా క్రష్ ఆ అబ్బాయి ఉన్నాడు, చూసాను, ఒక్కరోజు చూసాను. తన డింపుల్స్ కూడా వచ్చి ఆ డింపుల్స్ చూసి వా సూపర్ బాగున్నాడు అనుకున్నా. ఆ నెక్స్ట్ నుంచి మనకు కనిపించలేదు. మిస్ అక్కడ కనిపించుంటే నా వరకు వచ్చింది దానో కాదేమో. అలా ఏం లేదు, అలా ఏం లేదు, మరి సర్లే అలానే సరేలే కానీ రే